హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి కాంట్రవర్సీ అవుతుంది తెలుసు కదా ప్రతి ఒక్కరికి. బెట్టింగ్ యాప్స్ గురించి మంచిగా కాంట్రవర్సీ అవుతుంది. నా సైడ్ నుంచి ఒక చిన్న అవేర్నెస్ వీడియో. ఏం లేదు, ఈ యూట్యూబర్లు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఏం లేదు, వీళ్ళకి డబ్బులు బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ప్రమోషన్లు చేసే మంచి డబ్బులు ఇస్తారు. ఒక్కొక్కరు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోట్లు పోయే సంక్రాంతికి మనం ఆడేవాళ్ళు మీరు. వాళ్ళు చూపించడానికి మనకి స్క్రీన్లో చూపిస్తారు, కానీ ఆడితే మనకు డబ్బులు రావని వాళ్ళకు కూడా తెలుసు, ప్రమోషన్ చేసే వాళ్ళకు కూడా తెలుసు. రే, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారో మీ అందరికి ఒకటే చెప్తానా, బాగుపడితే మీ ఒక్కడి కుటుంబమేరా, పోతే సంకనాకి 100 కుటుంబాలు 1000 కుటుంబాలు పోతాయి. చచ్చిపోతారు జనాలు ఆడి తెలియక. తెలిసినా కూడా ఆడేవాళ్ళు ఉన్నారు, కానీ ఏం చేయలేం, ఏదో ఒక రోజు ఆపేశారు. మీలాంటి ప్రమోషన్లు చేయకపోతే ఎవరికి ఆ థాట్స్ రావు. మీరేమో మంచిగా రిచ్గా కార్లు బైకులు తీసుకొని వస్తారు. అదొక ఆశ కలుగుతుంది మనిషికి, ప్రతి ఒక్కరికి ఒక ఆశ కలుగుతుంది. డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పు? మీరు అట్లా చూపించేసరికి ఏదో ఒక మనుషులు అనేది ఆశ కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు, సరే మనం కూడా ట్రై చేద్దాము, మనం కూడా చూద్దామని వస్తాను. అది వాళ్ళకి తెలుసు కదా, మీకు తెలుసు ఆ డబ్బులు ఎట్లా లాస్ అయిపోతుంది అనేసి. మళ్ళీ టెలిగ్రామ్లోకి రండి, మేము ప్రెడిక్షన్ చెప్తాం, మేము చెప్పినట్టే చేయండి, మీకు డబ్బులు వస్తాయి. మళ్ళీ వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేసింది కాక మళ్ళీ ఏమంటారు, మేమేమైనా ఫోర్స్ఫుల్గా ఆడించినామా, మేము ఆడని చెప్పినామా, మరి ప్రమోషన్ చేయడమే తప్పురా. మళ్ళీ చెప్పడం ఏంది? ఇప్పటికైనా మీరు వచ్చిన పర్పస్ ఏంటి అసలు? సోషల్ మీడియాలోకి ఏదో మంచి కంటెంట్ చేయడం, జనాల్ని ఆకర్షించుకోవడము, మంచిగా ఎంజాయ్ చేయడము, ఇదే కదా. మరి దీని నుండి దానికి ఎందుకు కన్వర్ట్ అయిపోయి మీరు అసలు వీడియోలు చేయకుండా ఎప్పుడు చూసినా బెట్టింగ్ యాప్స్, ఎక్కడ చూసినా అవే. మంచి సబ్స్క్రైబర్లు వచ్చే చాలు, మంచి ఫాలోవర్స్ వచ్చే చాలు, ఇదే కావాలి మీకు. మీరేమో డబ్బులు వస్తాయి మంచిగానే, పోయేది సంకనాకి జీవితాలు ఎవరి. అర్థం చేసుకోండిరా. ఇప్పుడే ఐపీఎల్ వస్తుంది. మళ్ళీ ఐపీఎల్లో ఎవడు అసలు బెట్టింగ్ జోలికి పోవద్దు. అర్థం చేసుకోండి. డబ్బులు ఒక్కొక్క రూపాయి సంపాదించాలంటే చాలా కష్టం. కాలేజీలో ఉండే స్టూడెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యాన్సీలు అనేసి అయ్యనేసి ఇయ్యనేసి ఆడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు పోయింది కాక మళ్ళీ లోన్ యాప్స్ నుంచి తీసుకొని వచ్చి ఆడతారు. ఆ డబ్బులు పోతే మళ్ళీ కాలేజ్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి డబ్బులు వేయించుకొని మళ్ళీ ఆడతారు. ఏం లేదు, ఫైనల్గా ఆ డబ్బులు పోతుంది, డిప్రెస్ అయిపోతారు. వీలైతే సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ వస్తాయి. ఆల్రెడీ చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు మా ఫ్రెండ్స్లోనే 1000 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 5 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. మరి డబ్బులు కాగితాలు కాదురా, ఇవి ఎంత ఈజీగా పోతాయో తెలియదు బెట్టింగ్ వేసే. కానీ అదే కష్టపడి సంపాదించాలంటే, ఒక 10,000 సంపాదించాలంటే నెలంతా కష్టపడాలి. అర్థం చేసుకోండి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారో ఒరే మంచి కంటెంట్ చేసుకుంటారు కదరా భయ్ మీరు. ఈ కంటెంట్ ఆపేసి బెట్టింగ్ ప్రమోషన్ లేదురా. అర్థం చేసుకోండి. జనాల్ని మోసం చేయొద్దు. ఒకప్పుడు నాకు ఉండేది, డబ్బులు ఆడితే మంచిగా డబ్బులు వస్తాయని చెప్పేసి, కానీ ఎవరికి డబ్బులు రావు. అది బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళకి కూడా తెలుసు, జనాల దగ్గర నుంచి డబ్బులు పోతాయి, అవి రావు అనేసి. మరి అంతగా డబ్బులు వస్తే మీరే ఆడుకోండి. ఎందుకు చెప్తాను మరి జనాలకి? మీరే ఆడుకొని మీరే మంచిగా డబ్బులు సంపాదించుకొని మంచి బిల్డింగ్లు, మంచి కార్లు, రిచ్ కార్లు కొనుక్కొని చూపించద్దు. మీరేం ఆడద్దని చెప్పొద్దు ఎవరికి. మీరే ఆడుకొని మీరే సంపాదించుకోండి. జనాలకు ఎందుకు చెప్తాను? అంటే మీరు సంకనాకి పోమని చెప్పేసి జనాలందరినీ. ఈ జనాల్లో అవేర్నెస్ లేక ఇట్లా తయారైపోయినారు. మీరు ప్రమోషన్ చేయలేదనుకో ఎవరికి ఏ థాట్స్ రావు. మీరు వేసే రిచ్గా తిరగడము, మీరు డబ్బులు ఇసిరిసి చేయడము, మీకేం ఊరికి వచ్చానాయిరా. వాళ్ళు కంపెనీ వాళ్ళు, యాప్స్ వాళ్ళు ఊరికి ఇస్తా ఉంటారు. అందుకు మీకు దిక్కు తెలియకుండా వేస్తా ఉంటారు ఇట్లా పడితే అట్లా. జనాలకి ఏం చేస్తారు, పిచ్చి జనాలు తెలియక బెట్టింగ్ డబ్బులు పెట్టేసి ఇంట్లో ఆ డబ్బులు ఈ డబ్బులు అని చెప్పేసి పెట్టేసి పోగొట్టుకొని లాస్ట్కి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చచ్చిపోతారు జనాలు. రోజు ఏదో ఒక న్యూస్, బెట్టింగ్ 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 బెట్టింగ్, ఇదే న్యూస్తోనే చచ్చిపోతాను. బాగుపడితే నీ ఒక్క కుటుంబమే, పోతే 100,000 కుటుంబాలు పోతాయి. గుర్తుపెట్టుకోండిరా. మంచిగా వీడియోస్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. అది అంతకుమించి ఏం లేదు. వాళ్ళందరూ నిన్ను నమ్మి వచ్చారా, నువ్వేదో మంచి కంటెంట్ తీస్తాను, నిన్ను చూసి మంచిగా ఇన్స్పైర్ అవుతాను. అలాంటి నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అరే మా అన్న నిజంగానే చెప్పాడేమో,
నేను నమ్మే అతను నిజంగానే చెప్పాడేమో, మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చేమో అనేసి వస్తాను. అది అర్థం కావట్లేదు మీకు. అర్థం చేసుకోండి. వద్దు. మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు మోసం చేశారనుకో, అది దెబ్బ వేరేలా ఉంటుంది. ఎప్పటికైనా నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఊరికి వచ్చింది ఏ రోడ్డుకి నిలబడదు. కష్టపడి వచ్చింది రూపాయినా సరే ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ కలర్ ప్రిడిక్షన్లు అనేసి అవి అనేసి ఇవి అనేసి ఈ గేమ్లు ఆడి పోగొట్టుకోవద్దు. దయచేసి డబ్బులు పోతే వెనక్కి రావు. ఒక్కొక్క రూపాయి కష్టపడాలంటే ఎంతో కష్టం ఉంది. అర్థం చేసుకోండి. ఇది మా ఫ్రెండ్స్కి కానీ మా సబ్స్క్రైబర్లు కానీ అలాగే వీడియో చూసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అంతే మంచిగా రామబాయ్ అనేసి ఇంకా మీడియా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని నాన్ వేసిన వీళ్ళందరూ మంచిగా అవేర్నెస్ అయితే తీసుకొని వస్తున్నారు. ఈయన ఐపీఎస్ సార్ సజ్జనార్ సార్ కూడా మంచిగా దీని మీద ఫోకస్ చేసి ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళని ఆపేటట్టు చూస్తాడు. ఎప్పటికైనా ఆపాల్సిందే. అది ఒరే మనము కష్టపడి సంపాదించే డబ్బులు ఎప్పటికైనా మనతోనే ఉంటాయి. గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఎంత డబ్బులు లాగుతున్నావో ఒక్కొక్కటి దగ్గర నుంచి నీ కంపెనీ దగ్గర నుంచి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో ఆ డబ్బులు పోతాయి. ఆ రోజు ఎంత బాధపడతారంటే దీని అమ్మ జీవితం ఎందుకు చేసేవరా ఈ పని అని అనుకుంటారు. ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది. రేపు పొద్దున ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో డబ్బులు అయితే పోతాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఏదో ఒక రూపంలో మీరు చాలా దెబ్బతింటారు. అది అర్థం చేసుకోండి. ఎవరైతే బెట్టింగ్ ఆడద్దు ఒకటే, డబ్బులు అయితే ఊరికే రావు. గుండు బాబు చెప్పాడుగా, డబ్బులు అయితే ఊరికే రావు. అసలు ప్రమోషన్లు చేసే వాళ్ళు కూడా ఆపేసేయండి ప్లీజ్. దయచేసి ఆపేసేయండి. వద్దు, మనకు అవసరం లేదు. ఉన్న డబ్బులతో సంతోషంగా బతుకుతాం. ఓకేనా? ఓకే మరి నా రిక్వెస్ట్, ఎవరైతే ఆడద్దు. ఓకే మరి బాయ్ బాయ్. హలో.